జిల్లాలో తూర్పు కనుమలు అంటే ప్రకృతి అందాలకు నెలవు అంటారు. చుట్టూ పచ్చని అడవులు, ఆ అడవుల మధ్య తివాచీపరిచినట్టు ఉండే వంపులు తిరిగిన రోడ్డు మార్గం. ఆ మార్గం గుండా వెళ్తుంటే కొండల నడుమ జాలువార జలపాతాల సవ్వడలు, పక్షుల కిలకిల రాగాలు, చెట్ల పదనిసలు వింటుంటే మదిని పులకింపచేస్తాయి. అలాగే చెట్లను తాకుతూ వెళ్లే తెల్లని మేఘాల కదలికలు, మంచు దుప్పటిని కప్పి ఉండే దృశ్యాలు మదిని ఆహ్లాదపరుస్తాయి. అంతటి ప్రకృతి అందాలను పెనవేసుకున్న తూర్పు కనుమల ప్రాంతం భూలోక స్వర్గధామంగా కొనియాడబడుతుంది. ఈ పర్వత శ్రేణుల్లో ఏ వైపు చూసినా ప్రకృతి రమణీయత రారమ్మని పలకరిస్తుంది. అలాంటి తూర్పు కనుమల్లో మరో ప్రకృతి ప్రదేశం ఇప్పుడు మారేడుమిల్లిలో మరొకటి ఉందని మీకు తెలుసా? అయితే ఇంకెందుకు ఆలస్యం, వీబీసీ ఆన్ టీవీలో ఒకసారి చూసొద్దాం. మారేడుమిల్లి నుంచి సుమారు 35 కిలోమీటర్ల దూరంలో మారేడుమిల్లి మండల పరిధిలోని చావడికోట కొండ అనే ప్రకృతి ప్రదేశం ఉంది. వాల్మీకి, కొండరెడ్డి ఆదివాసి తెగలు నివసించే చావడికోట గ్రామానికి వెళ్లే మార్గంలో ఆనుకొని ఉన్న కొండ దగ్గర ఇటీవల పర్యాటక ప్రేమికులు కొత్త ప్రకృతి ప్రదేశాన్ని పరిచయం చేశారు. ఈ చావడికోట కొండ ప్రాంతాన్ని అటవీశాఖ రక్షిత అడవిగా గుర్తించారు. ఈ కొండ ప్రాంతం ఒకవైపు వాల్మీకి తెగ నివాసాలకు, మరోవైపు కొండరెడ్డి గిరిజన ఆవాసాలకు మధ్య ఉంది. మంచు మేఘాలను తాకుతూ ఉండే కొండ ప్రదేశం ప్రస్తుతం సందర్శకులకు అమితంగా ఆకర్షిస్తుంది. ఎక్కువ మంది సూర్యోదయం, సూర్యాస్తమయాల కొరకు వీక్షించడానికి ఈ కొండపైకి పర్యాటకులు క్యూ కడుతున్నారు. రాత్రంతా ప్రకృతితో గడపాలనుకునే వారికి మారేడుమిల్లి నుంచి బొలెరో ప్రైవేటు వాహనాల ద్వారా కొండ దగ్గర బస చేయడానికి క్యాంపింగ్ ఏర్పాటు కూడా ఉంది. అక్కడ నుండి దిగువన 6 కిలోమీటర్ల దూరంలో దుంపవలస అనే జలపాతం ప్రకృతి ప్రేమికులను ఆహ్లాదపరుస్తుంది. ఎత్తైన కొండల నుండి జాలువార జలపాతాల సవ్వడలు ప్రకృతి ప్రేమికులను కట్టిపడేస్తున్నాయి. ఆ జలపాతంలో ఉన్న ఈత కొలనులో పర్యాటకులు జలకాలాడుతూ ఆస్వాదిస్తున్నారు. దుంపవలస గ్రామానికి చెందిన కొండరెడ్డి గిరిజన కుటుంబాలు సందర్శకులకు ఆతిథ్యం ఇవ్వడానికి ముందుకు వచ్చాయి. వారి జీవన స్థితిగతులను, వారి సాంప్రదాయాలను పరిచయం చేయటానికి మార్గదర్శకులుగా వ్యవహరిస్తున్నారు. ఇకపోతే మారేడుమిల్లి నుంచి చావడికోట వెళ్లే మార్గంలో గిరిజన వారపు సంతలను కూడా సందర్శకులు చూడవచ్చు. ఉరుకల పరుగుల యాంత్రిక జీవనంలో కాస్త ప్రశాంతత కొరకు మూడ్ చేంజ్ అయ్యేలా కుటుంబంతో ఏదైనా టూర్ ప్లాన్ చేసేవాళ్లు మారేడుమిల్లి వెళ్లడం బెస్ట్. టూరిస్ట్ స్పాట్ అని ప్రకృతి ప్రేమికులు అంటున్నారు. అవునా? అయితే ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళొద్దాం మరి. అందరికి నమస్కారం అండి. మేము గుంటూరు నుంచి వచ్చాం మారేడుమిల్లి నిన్న విజిటింగ్ చేయడానికి. ఈ దగ్గరలో ఈ దుంపవలస వాటర్ ఫాల్స్ కి వచ్చాం. చూడటానికి ఇది చాలా చక్కగా ఉంది. ఎవరైనా టీనేజ్ అయినా, యూత్ అయినా, పెద్దోళ్ళైనా, పిల్లలైనా జలపాతానికి వచ్చి ఎంజాయ్ చేయొచ్చు చక్కగా. కాకపోతే వచ్చే దారిలోనే రోడ్డు ఫెసిలిటీ సరిగ్గా లేదు. కొంచెం రావాలంటే రిస్క్ చేయాల్సిందే మీరు. బైక్ అయినా, కార్ అయినా, ఆటో అయినా రిస్క్ చేసి రావాల్సిందే. వస్తే మాత్రం వాటర్ ఫాల్ లో ఎంజాయ్ చేయొచ్చు చక్కగా. రోడ్లు మెయిన్ గా, ముఖ్యంగా రోడ్లు చూసుకుంటే కనుక మరీ దారుణంగా ఉన్నాయి ఇటు రావడానికి. మేము విజయవాడ నుంచి వస్తున్నామండి. అయితే ఇక్కడ చావడికోట వ్యూ పాయింట్ ఉంటుందని చెప్పేసి వచ్చాము. అలానే దుంపవలస వాటర్ ఫాల్స్ కూడా వచ్చాము చూడటానికి. చూడటానికి అంతా బాగుంది, చాలా ఎంజాయ్మెంట్. వచ్చిన వాళ్ళందరికీ ఫుల్ హ్యాపీ. అయితే ఇక్కడ మెయిన్ గా ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ రోడ్లు వసతి బాగలేదు అసలు. కంపల్సరీ రోడ్లు వేస్తే వచ్చిపోయే వాళ్ళకి చాలా మంచిగా ఉంటది, ఇంకా ఎక్కువ మంది రావడానికి అవకాశం ఉంటుంది.
ఫస్ట్ ఆఫ్ ఆల్ మేజర్ ప్రాబ్లం అయితే ఇదండి ఇక్కడ. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే కొంచెం గవర్నమెంట్ కూడా దీనిలో ఏమన్నా చేయగలిగితే ఇంకా టూరిస్టులు రావడానికి మంచి అవకాశం ఉంటుంది. ఇది చూడటానికి కూడా చాలా మంచి ప్రదేశము. నా పేరు కరుణారావు, నేను అడ్వకేట్ని. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇక్కడ చూడటానికి నా చుట్టుపక్కల గతంలో ఒక 2-3 నెలల నుంచి నా ఫ్రెండ్స్ చెప్తా ఉన్నారు, అలానే మారేడుమల్లి వాటర్ ఫాల్స్ చాలా బాగుంటవి, చాలా ఆహ్లాదకరంగా ఉంటవి, స్వచ్ఛమైన నీరు, ప్రకృతి, అడవి ప్రాంతంలో చాలా చక్కగా ఉంటదని చెప్పారు. అందువల్ల ఫ్రెండ్స్ తో కలిసి నేను వచ్చాను. చాలా చూడటానికి చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేశాను. కానీ ట్రాన్స్పోర్ట్ ఒకటే చాలా ఇబ్బందికరంగా ఉంది. ట్రాన్స్పోర్ట్ గానీ ప్రభుత్వం గానీ ఏదైనా ఏర్పాటు చేసేస్తే ప్రైవేట్ వెహికల్స్ కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నవి. రోడ్డు మార్గం కూడా సరైన మార్గం లేదు. దాని కానీ చేస్తే చాలా మంది వస్తూ ఉంటారు, విజిటింగ్ చేస్తూ ఉంటారు, ఒక పెద్ద పర్యాటకగా మారిపోతా ఉంటది. నా ఒక చిన్న విన్నపం ఏంటంటే రవాణా సౌకర్యం కానీ ఏర్పాటు చేస్తే చాలా పర్యాటకులు వస్తారు. ఈ ప్లేస్ కూడా ఇంకొంచెం అభివృద్ధి చెందుతుంది, చుట్టుపక్కల వాళ్ళకి తెలుస్తుంది, అన్ని రాష్ట్రాల నుంచి రావడానికి కూడా అవకాశం ఉంటుందని నేను తెలియజేసుకుంటున్నాను.